కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్. మా వద్ద ఫేషియల్స్, హెయిర్ స్పా, బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్, బ్లీచింగ్, ఫేస్ ప్యాక్ చేయబడును. ఫ్రూట్ ఫేషియల్, గోల్డ్ ఫేషియల్, డైమండ్ ఫేషియల్, వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత. అన్ని ఫేషియల్స్ పై 25% డిస్కౌంట్. మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు, తుమ్మలపేట రోడ్, కావలి. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. కావలి పట్టణంలోని ఉదయగిరి బ్రిడ్జ్ సెంటర్లో ఉన్న దివంగత మాజీ మంత్రివర్యులు శ్రీ కల్కి యానాది శెట్టి విగ్రహం బుధవారం రాత్రి కూలిపోయింది. విషయం తెలుసుకున్న కావలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి గురువారం పరిశీలించారు. విగ్రహం కుప్పకూలిన ప్రదేశాన్ని, అలాగే కావలి ఏరియా ఆసుపత్రిలో విగ్రహాన్ని భద్రపరిచిన ప్రదేశాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విగ్రహం కూలిపోవడం యానాది శెట్టి అభిమానుల్లో కావలి ప్రజల హృదయాలను కలిచివేసిందన్నారు. ఈ ఘటనపై పోలీసులు తగు న్యాయ విచారణ చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. రాత్రి కావలి నడిబొడ్డు బ్రిడ్జి సెంటర్లో కీర్తిశేషులు కల్కి యానాది రెడ్డి గారి విగ్రహం రాత్రి 12 నుంచి 1 గంట ప్రాంతంలో కూలిపోయినటువంటి సంఘటన జరిగింది. చాలా దురదృష్టమైనటువంటి సంఘటన, చాలా విచారకరమైనటువంటి సంఘటన. దీని మీద మేము పోలీసు వారిని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. అతి త్వరలో న్యాయ విచారణ చేసి ఈ విగ్రహం ఎందుకు కూలిపోయిందో కావలి ప్రజలకు అందరికీ కూడా తెలియజేయాలి. ముఖ్యంగా కల్కి యానాది రెడ్డి గారి అభిమానులకు, కావలికి ఎనలేని సేవ చేసి 5 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, ముఖ్యంగా మా జలదంకి ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి. ఆయన అభిమానులందరికీ కూడా జరిగినటువంటి దాని మీద న్యాయ విచారణ చేసి జరిగిన వాస్తవాలను తెలియజేయాల్సిన కూడా పోలీసు వారిని కోరుతున్నా. మొట్టమొదటిగా పోలీసు వారిని విగ్రహాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుని మీ సమక్షంలో పెట్టి ఫారెన్సిక్ నిపుణుల చేత విగ్రహం తుప్పుబట్టి కూలిపోయిందా, ఎవరన్నా విద్రోహ శక్తులు ఎవరన్నా దీని మీద పడగొట్టారా, దయించి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది చాలా సున్నితమైనటువంటి సమస్య. ఎలక్షన్ జరిగే టైంలో ఇటువంటి దురదృష్టమైనటువంటి సంఘటన జరిగినప్పుడు అభిమానులు, కావలి ప్రజల మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని సత్వరమే పోలీసు వారు ఫారెన్సిక్ నిపుణులు తీసుకొచ్చి దీనికి సంబంధించిన మెటల్లో జరిగిన డ్యామేజ్లు ఏందో తెలుసుకొని ప్రజలకు విశదీకరించాల్సినటువంటి అవసరం ఉంది. అతి త్వరలోనే మే 5వ తేదీన ఆయన వర్ధంతి కూడా జరపాలి. తప్పకుండా ఆనాటికి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా కావలిలో నేను గెలుస్తాను. రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉంటారు. తప్పకుండా యానాది రెడ్డి గారి వర్ధంతిని ఆ కమిటీ ఆధ్వర్యంలో మేము కూడా కలిపి ఆ యానాది రెడ్డి విగ్రహాన్ని పునర్ప్రతిష్ఠించి మంచిగా ఆయన కార్యక్రమాన్ని చేపడతామని కూడా కల్కి అభిమానులందరికీ కూడా తెలియజేస్తున్నాను. ప్రజలందరూ సమన్వయంతో పాటించండి, అపోహలు నమ్మవద్దు. ఇది ఏ రాజకీయ పార్టీలకు సంబంధించిన కార్యక్రమం కాకపోయినప్పటికీ కూడా ప్రజలు ఎవరి అభిమానులు అవతల ప్రతిపక్షాల మీద దుమ్మెత్తిపోయడం సర్వసాధారణం అయిపోయింది ఈ కావలిలో. కాబట్టి అందరూ త్వరలోనే పోలీసు వారు ప్రజలకు జరిగిన వాస్తవాన్ని తెలియజేస్తారని ఈ సందర్భంగా నమ్ముతున్నాను. కావలి ప్రజల మనోభావాలకు ఇష్టంగా పోలీసు వారు సరైన చర్యలు తీసుకుంటారని కూడా ఈ సందర్భంగా ఆశిస్తున్నాను.
ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, PVR కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.